ఏపీఎస్ఎస్సి మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. వీటిని మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తామంటే నెంబర్ లైన్ పైన ఏదైతే నెంబర్ని మనము ఐడెంటిఫై చేయగలమో దాన్ని మనం రియల్ నెంబర్ అని పిలుస్తాం. ఇది నెంబర్ లైన్ అనుకుంటే నెంబర్స్ మనకి 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్, అదే లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఏ రియల్ నెంబర్ ఈజ్ ఎనీ నెంబర్ we found on number line. అవి మనకి రేషనల్ నెంబర్స్ అయి ఉండొచ్చు లేదా ఇర్రేషనల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. వీటిని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఏ నెంబర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉండే నెంబర్ని మనము రేషనల్ నెంబర్ అని పిలుస్తాం. ఇక్కడ p, q రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ అయితే ఇక్కడ q అనేది నాట్ ఈక్వల్ టు 0. p/q ఫామ్లో ఉండాలి. q ఏదైతే డినామినేటర్ ఉందో అది 0కి ఈక్వల్ కాకుండా ఉండాలి. అది పాజిటివ్ నెంబర్ అయి ఉండొచ్చు లేకపోతే నెగిటివ్ నెంబర్ అయి ఉండొచ్చు. వాటిని మనం పిలుస్తాము రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ 1/2 -5/7 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందకు వస్తాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అని వీటిని పిలుస్తాము. వీటిని అయితే మనము p/q ఫామ్లో చెప్పలేము. సో p/q ఫామ్లో మనం రాయలేని వాటిని ఏమని పిలుస్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్ ఏంటి, √2, π అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. పై వాల్యూ ఎంత 3.145 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటుంది కంటిన్యూగా. సో ఇది ఇక్కడ ఎండ్ కాకుండా ఇన్ఫైనైట్గా వస్తూ ఉంటాయి వాల్యూస్, డెసిమల్ వాల్యూస్. అందుకని మనం ఈ రేషనల్ నెంబర్ నేమ్ చేయాలి, p/q ఫామ్లో మనం నోట్ చేయలేము. సో వీటిని మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తామంటే రియల్ నెంబర్ క్యాపిటల్ వీటిని పిలుస్తాము రేషనల్ నెంబర్స్ యూనియన్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. రియల్ నెంబర్స్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఆల్ రేషనల్ నెంబర్స్ యూనియన్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ వన్ 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ చేయాలి. ఈ 140 ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజన్ చేయొచ్చు. 2 70s 140. సో ఇది కూడా ఈవెన్ నెంబర్. 2 35s 70. 5 7s 35. 2 into 5 into 7. సో ఇక్కడ 2 అనేది రిపీట్ అయింది కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని స్క్వేర్ లాగా నోట్ చేయొచ్చు. 2² into 5 into 7. ఇవి 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సెకండ్ వన్ 156 ఈవెన్ నెంబర్. సో 2తో డివిజన్ చేస్తాం మనం. 2 7s 14. 2 8s 16. 2 78s 156. నెక్స్ట్ 78 ఈవెన్ నెంబర్. దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనం 2తో డివిజన్ చేయొచ్చు. 2 3s 6. 2 9s 18. నెక్స్ట్ 3 13s 39. 2 into 2 into 3 into 13 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 అనేది రిపీట్ అయింది, 2 ఏం చేయొచ్చు, స్క్వేర్ లాగా నోట్ చేయొచ్చు. 2² into 3 into 13. ఇవి 156కి ప్రైమ్ ఫ్యాక్టర్స్.